పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదర, ఈనాడు మనందరం కూడా తిరుకుటుంబ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. క్రీస్తు జయంతి తర్వాత వచ్చే ఆదివారం తిరుకుటుంబ ఉత్సవంగా జరుపుకుంటూ మన తల్లి అయిన తిరుసభ కూడా మనందరినీ ఆ తిరుకుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను పోలిన విధంగా మన యొక్క జీవితాలను జీవించాలి అని ప్రతి ఒక్కరు కూడా ఈ తిరుకుటుంబాన్ని ఆదర్శవంతంగా తీసుకొని వారి యొక్క జీవితాల్లో కుటుంబ జీవితాన్ని పండించుకోవాలని చెప్పి మన తల్లి అయిన తిరుసభ మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి ఈ తిరుకుటుంబ పండుగ క్రైస్తవ కుటుంబాలన్నింటికీ కూడా గొప్ప పర్వదినం అని చెప్పి చెప్పుకోవాలి. అది మాత్రమే కాదు, ఇది అంతా కూడా ఒక సవాలు వంటిదని కూడా యేసు మరియా యోసేపుల తిరుకుటుంబంలో వర్ధిల్లిన విలువలతో పోల్చుకుంటూ క్రైస్తవ కుటుంబాలు తమను తాము సరిదిద్దుకోవలసిన సందర్భం ఇదని చెప్పి మనం గ్రహించాలి. అన్ని కుటుంబాల్లో ఉన్నట్టే క్రైస్తవ కుటుంబాల్లో కూడా లోటుపాట్లు ఉంటాయి, చీకటి పర్వాలు కూడా ఉంటాయి. వాటిని అధిగమించి పవిత్ర జీవనం గడపడానికి దేవుని ఆజ్ఞలను ఆదేశాలను వాటికి కట్టుబడి మనం జీవించడానికి పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనం గ్రహించాలి. ఇంకా ఎన్నో మరో అవకాశాలు కూడా వేచి చూస్తూ ఉంటాయి మన కోసం. వాటిని కూడా ఉపయోగించుకుంటూ ప్రతి కుటుంబం ఇంట బయట అనేక ఒత్తిళ్లకు లోకాక తప్పదని చెప్పి, అయినప్పుడు కూడా ఈ ఒత్తిళ్ల కారణంగా కుటుంబ సంబంధాలు ఛిద్రం కాకుండా జాగ్రత్త పడాలి. దేవుని సహాయంతో వాటి నుంచి బయటపడి ప్రతి క్రైస్తవ కుటుంబం ప్రతి ఒక్కటి కూడా దేవుడు వాటికి అండగా నిలుస్తారని, కాపాడతారని చెప్పి, శాంతి ప్రదానం చేస్తారని చెప్పి కూడా తిరుకుటుంబం మనకి ఈవేళ మాట ఇస్తూ ఉంది. ఏ కుటుంబం దేవుని ప్రేమను పంచుకుంటూ ప్రేమమయ జీవనం గడపగలుగుతుందో ఆ క్రైస్తవ కుటుంబమే సుఖశాంతులతో వర్ధిల్లుతుందని చెప్పి మనం గ్రహించాలి. ఆ విధంగా మన యొక్క జీవితాన్ని గడిపేందుకు పూనుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి గ్రహించాలి. కనుక యేసు మరియా యోసేపుల తిరుకుటుంబ జీవితం క్రైస్తవ కుటుంబాలన్నింటికీ గొప్ప ఆదర్శం. అలాగే మనం చూస్తూ ఉన్నాం, పూర్వ నిబంధనలో కూడా ఆదర్శవంతమైన మరికొన్ని మంచి కుటుంబాలు మనకు కనిపిస్తాయి. అవి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వంటి పితరుల కుటుంబాలు. ఈనాడు తిరుకుటుంబం పండుగ రోజున మనం చేసుకుంటున్నామంటే ఈ శుభతరుణంలో మనం అలనాటి ఆదర్శ కుటుంబాలను, వాటిలో వర్ధిల్లిన ఉదాత్తమైన జీవన ప్రమాణాలను ఈ యొక్క మొదటి పట్టణం ద్వారా మనం తెలుసుకోవాలని చెప్పి కూడా మనం గ్రహించాలి. ఈ మొదటి పట్టణం ద్వారా కూడా తెలుసుకోవాలని చెప్పి మనకి ఈ పట్టణం గుర్తు చేస్తూ ఉంది. ఈనాటి మొదటి పట్టణంలో క్షురాపుత్రులైన యేసు గ్రంథంలోని కొన్ని హితవచనాలను చెబుతూ ఉంది. కాబట్టి ఈ జ్ఞాన గ్రంథాన్ని రచించినటువంటి క్షురాపుత్రులైన యేసు గ్రంథంలో ఇది మనకి ఎన్నో ఒక మంచి ఆదర్శవంతమైన సూత్రాలను వల్లిస్తూ మన యొక్క జీవితంలో వాటిని పాటించమని చెబుతూ ఉంది. ఈనాటి పట్టణాంశంలో 10 ఆజ్ఞల్లో ఒకటైన తల్లిదండ్రులను గౌరవించుగాక అనేటువంటి 4వ ఆజ్ఞ ఆధారంగా చేసిన ప్రబోధాలు ఉన్నాయి. ఒక కుటుంబంలో తల్లి తండ్రులు పిల్లలు పాటించవలసిన మార్గదర్శక సూత్రాలను ఇందులో పొందుపరిచారు. ఇంతకు ముందు మనం చెప్పినట్టు ఇవి రచయిత కల్పించి రాసినవి కాదు. పూర్వ నిబంధనలో గ్రంథంలోని నోవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వంటి ఆదర్శమూర్తులు తమ కుటుంబాలలో నిష్ఠగా పాటించిన నైతిక విలువలు అని చెప్పి మనం గ్రహించాలి.
కనుక ఈ విలువల ప్రకారంగా పిల్లలు తల్లిదండ్రులు గౌరవించడం, దయతో ఆదరించడం వంటి ఈ మంచి మంచి సూత్రాలను పాటిస్తూ ఉండాలి. వారు అర్పించిన పరిహార బలులుగా పరిగణించబడతాయి. దేవుడు వారి పాపాలను మన్నించి ఆశీర్వదిస్తారని చెప్పి కూడా మనం గ్రహించాలి. సత్యానికి సాక్ష్యాలుగా నిలిచే దృష్టాంతాలను ఈ పవిత్ర గ్రంథంలో మనకు అనేకం కనిపిస్తాయి. అంటే ఒక కుటుంబంలో ఎవరు సక్రమంగా వారి విలువల ప్రకారం నడిచి ఆ కుటుంబ జీవితాన్ని సుఖమయం ఆదర్శవంతం చేసుకోవాలో ఆ విలువల గురించే దీంట్లో ఇస్తూ ఉన్నారు. తల్లిదండ్రులను ప్రేమతో ఆదరించలేని వారు హృదయశుద్ధి లేని వారు అవుతారని చెప్పి చెప్పబడుతుంది. హృదయశుద్ధి లేని వారు సమర్పించే బలులను కానుకలను దేవుడు తిరస్కరిస్తారని కూడా, అవి నిష్ప్రయోజనం అవుతాయని చెప్పి కూడా మనం గ్రహించాలి. 4వ ఆజ్ఞ ప్రకారం తల్లిదండ్రులను గౌరవిస్తూ ప్రేమతో సేవించే వారినే దేవుడు దీవిస్తారని, గౌరవిస్తారు అని, వారి పాపాలను లోపాలన్నింటినీ మన్నించి ప్రేమతో హక్కును చేర్చుకుంటారని చెప్పి కూడా మనం గ్రహించాలి. ప్రియమైన సహోదర, మనం కూడా ఈ క్రైస్తవ జీవితాల్లో ఆదర్శవంతమైనటువంటి విలువలను ఏ విధంగా మనం లోకుంటూ ఉన్నాము, వాటి ప్రకారంగా మనం జీవిస్తున్నామని చెప్పి కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే 2వ పట్టణం మనం చూస్తూ ఉన్నాం. 2వ పట్టణంలో కూడా పునీత పౌలు కొరింథీ రాసిన లేఖలో క్రైస్తవులు తమ దైనందిన జీవితంలో పాటించవలసినటువంటి యథార్థమైన నైతిక నియమాలను గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఉద్దేశం ప్రకారంగా చెప్తున్నాడు, బాప్తిస్మం ద్వారా క్రైస్తవులకు సహజంగానే కొన్ని సుగుణాలు అలవడతాయి. విశిష్టమైన నడవడి స్వంతమవుతుంది. వీటికి అనుగుణంగా క్రైస్తవులు ఆదర్శ జీవనం గడపడానికి తగిన సందర్భాలను, అవకాశాలను, అవసరాలను క్రైస్తవ సంఘం అంటే శ్రీసభ కల్పిస్తుంది అని చెప్పి మనకు చెప్పబడుతుంది. ఇలాగే క్రైస్తవులు తమకు అవసరమైన జీవశక్తిని సాక్షాత్తు క్రీస్తు ప్రభువు నుంచే పొందుతూ ఉంటారని, కనుక క్రైస్తవ విశ్వాసులందరూ కూడా ప్రభు క్రీస్తు ద్వారానే పరస్పరం ఐక్యమై ఉంటారు. కనుక క్రైస్తవులందరూ ఒకరి పట్ల ఒకరు దయాపరులై ఉండాలని, విధేయులుగా మెలగాలని, అనుకువ కలిగి ఉండాలి అని, ఓర్పు సహనమైనటువంటి గుణాలతో శాంతియుతంగా సహజీవనం చేయాలని చెప్పి చెబుతున్నాడు పుణ్యత చిన్నప్ప గారు ఈ పట్టణంలో. కనుక ప్రభువునందు ప్రియమైన సహోదర, ఈనాడు మనం చూస్తూ ఉన్నాం క్రైస్తవ కుటుంబాల్లో కూడా అనేకమైన కుటుంబాలు చిందరవందరగా అయిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ దేవుని పట్ల భయం భక్తులు లేనందువల్ల, అదేవిధంగా వారి కుటుంబ జీవితాల్లో కుటుంబ ప్రార్థన అవకాశాలు వారు వినియోగించుకోకపోవడం వల్ల, అదేవిధంగా పిల్లల్ని తెలియని రీతిలో పెంచకపోవడం వల్ల ఇవన్నీ కూడా సంభవిస్తాయని చెప్పి మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కుటుంబంలో ఒక భార్యాభర్తలు వీళ్ళందరూ కూడా అన్యోన్యమైన జీవితం జీవిస్తూ ఉండాలి. వాళ్ళు చేసిన మంచి పనులు కూడా వారి పిల్లలు చూస్తూ ఉండాలి. అదేవిధంగా వారికి పెద్దయినాక పిల్లలకు వారు ఏ విధంగా జీవించాలి అన్న విషయాన్ని కూడా ఈ తల్లిదండ్రులు కూడా వారు జీవించి చూపించాలి. అందుకనే దాన్ని మనం ఒకటి చెప్పాలంటే, ఆ ప్రభు అయిన దేవుడు ఆదర్శవంతమైన జీవితం జీవించమని, ఈ త్రికుటుంబం అనేది అందరికీ ఆదర్శవంతం కావాలని చెప్పి ప్రభు అయిన క్రీస్తు మనకు తన యొక్క బోధన ద్వారా తెలుపుతూ ఉన్నారు. అదేవిధంగా అప్పుడు చిన్నప్ప గారు కూడా ఈ విషయాలను మరలా మనకి సక్రమంగా ఈ గృహస్థ జీవితం ఏంటో ఆయన వల్లిస్తూ చెబుతూ ఉన్నారు. కనుక ఇక్కడ ఉందని చెప్పాలంటే, ఈ యొక్క గృహస్థ జీవితం అనేది, ఆ గృహం అనేది చిన్న శ్రీసభకు గృహస్థ శ్రీసభ అని కూడా మనం పిలవచ్చు. దాని గృహస్థ శ్రీసభ లాంటిది. అంటే శ్రీసభకు
సూక్ష్మ రూపం చిన్న ఈ శిశుసభ అంటే కుటుంబ గృహస్థ శిశుసభ. అంటే ఇదే ప్రాథమిక జీవితం, ప్రాథమిక రూపం అని చెప్పి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈ క్రైస్తవ కుటుంబం అనేది గృహస్థ శిశుసభ అని చెప్పి చెప్పడంలో దాంట్లో తల్లి తండ్రులు పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి వీరు కూడా ఈ సభలో సభ్యులు కాబట్టి వీరు ముందుగా ఆ జీవితాన్ని ఆచరించి చూపించాల్సిన అవసరం ఎంతైనా వారి మీద ఉంది. కనుక మన జీవితాల్లో ఏ విధంగా ఆ దేవదేవునికి కృపా రక్షాలు ప్రార్థిస్తూ ఉన్నామో అదేవిధంగా ఈ గృహస్థ జీవితంలో కూడా అందరూ అన్యోన్య జీవిత విధానంలో పాటించడానికి పాల్గొనడానికి మనం ఒకరి సహాయార్థం కూడా మనం అందిస్తూ ఉండాలి. ఆ సహాయార్థం అనేది మనం ప్రభు అయిన క్రీస్తు నుండి తీసుకునే సప్రసాదం ద్వారా మనకు లభిస్తుందని చెప్పి ఆ సప్రసాదమే మనకు ఈ గృహస్థ శిశుసభ ప్రాథమిక దశలో ఉన్నటువంటి ఈ సభ పెద్ద శిశుసభగా మారడం కోసం మనకి ఆ ప్రభు అయిన క్రీస్తు ఈ సప్రసాదం ద్వారా అనేక కరుణా కటాక్షాలను మనకు దయచేస్తూ ఉంటారు. కాబట్టి ఈ మనకి ఆదర్శవంతం కావాలని చెప్పి కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కనుక చూడండి, ఇక్కడ మనందరం కూడా ఈ ప్రభువే ఆ శిశుసభ యజమాని అని, అంటే ఆయనే మూలాధారం అని చెప్పి గ్రహించి ఆయన గుర్తించి తదనుగుణంగా ఆసక్తిపడాల్సిన అవసరం, పరస్పరం దయాబలిగా వినయ విధేయతలుగా వినయశీలుగా అణుకుతో సహనంతో ప్రేమాభిమానాలతో మెలుగుతూ ఉండాలని చెప్పి కూడా భార్య భర్తల్లో ప్రతి ఒక్కరు కూడా అంటే మరొకరు అంటే ఒకరికి మరొకరు అధికులు కాదు అని, ఒకరికొకరు వేరొకరు మనసులో కారని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇద్దరు కూడా అన్యోన్యమైన ప్రేమ సంబంధం కలిగి జీవిస్తున్నటువంటి ఈ గృహస్థ శిశుసభలో ఎవరికి కూడా బానిస కాదు. ప్రేమతో చేసేటువంటి కృషి కానీ సహాయం కానీ అది ఈనాటికి కూడా బానిస కింద రాదు అని చెప్పి కూడా గ్రహించాల్సిన అవసరం ఇక్కడ. కాబట్టి భర్త కూడా భార్యను తన శరీరంలో అర్ధభాగం అని చెప్పి గ్రహించుకుంటూ జీవించాలి. ఇద్దరు కూడా ఇష్టాలు కలిగి జీవించాలి. ఎవరు ఇష్టాన్ని వారు గౌరవించుకోవడం కానీ అట్లా జరగదు. అంటే భార్యకు ఉన్న స్వాతంత్ర్యాన్ని భర్త గౌరవించాలి, భర్తకున్న స్వాతంత్ర్యాన్ని భార్య గౌరవించాలి. ఈ విధంగా వారిద్దరు కూడా అన్యోన్యంగా వారికి జీవితాలను సక్రమంగా జీవించాలి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే పవిత్రమైన నిత్యానుబంధమే శ్రీసభకు మధ్య గల, అంటే క్రీస్తు ప్రభువుకు శ్రీసభకు మధ్య గల అనుబంధం అని చెప్పి గుర్తించాలి. కాబట్టి ఈ అనుబంధానికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, అగ్రస్థానం కల్పించాలి. ఈ విషయంలో యేసు మరియా యోసేపుల తిరుకుటుంబమే క్రైస్తవ కుటుంబాల అన్నింటికీ ఆదర్శం అని చెప్పి ఒక చక్కటి ఆదర్శం అని చెప్పి గ్రహించాలి. క్రైస్తవ కుటుంబాలన్నీ కూడా తమ కుటుంబాలను తమ సంబంధాలను నిత్యము ప్రభు క్రీస్తు ప్రేమ బంధంతో అనుసంధానించుకొని ముడివేసుకొని ప్రభు కలుసుకున్నలోనే జీవిస్తూ ఉండాలని చెప్పి నిరంతరంగా ఫలించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవితాలను కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. చూడండి, ఇక్కడ ఈనాటి సువార్త పట్ల మనం చూస్తున్నటువంటి విధంగా చూడండి, ప్రభు అయిన క్రీస్తు జన్మించిన తర్వాత వారు శుద్ధి కావించుకోవలసిన దినములు వచ్చినవి అంటూ ప్రారంభమవుతుంది. ఇక్కడ వారు అంటే మరియా యోసేపులు వారు బాలయేసు దేవాలయంలో కానుకగా సమర్పించడానికి యెరూషలేముకు వెళ్తారు. దీన్ని పరిశీలించినట్లయితే మనకు రెండు ఆచారాల ప్రస్తావనకు వస్తుంది కనిపిస్తుంది. మొదటిది ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆచారాల్లో మొదటి ఆచారం ఏంటంటే
శిశువును దేవాలయంలో కానుకగా సమర్పించడం. రెండవది, మగబిడ్డకు జన్మించిన తల్లి 4 రోజుల పాటు అపరిశుద్ధంగా ఉంటుంది. కాబట్టి 4 రోజుల తర్వాత ఆమె శుద్ధిగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ఉదయం చెప్పాలంటే పూర్వుల యొక్క ఆచారం ప్రకారంగా, వారి యొక్క ఆచారం ప్రకారంగా ఆడపిల్ల జన్మించినట్లయితే 80 రోజుల పాటు తల్లి అపవిత్రంగా ఉంటుందని, మగపిల్లవాడు అయినట్లయితే 40 రోజుల పాటు అపవిత్రంగా ఉంటుందని చెప్పేసి వారు భావించేవారు. కాబట్టి ఈ అపవిత్రమైన దినాలను మరలా శుద్ధి కావించుకోవాల్సిన దినాలు వచ్చినప్పుడు వారు వాటిని ఆదర్శవంతంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని ఆ లోటుపాట్లు పాటిస్తూ ఉండాలి. కనుక మొదట శిశువును దేవాలయంలో కానుక సమర్పించేది నుండి ఆచారానికి అది మూలమంటే చూద్దాం. అసలు ఎందుకు ఆ ఆచారం వచ్చిందని చూద్దాం. ఇక్కడ మోషే చట్టం ప్రకారంగా ఇశ్రాయేల్ ప్రజల్లో ప్రతి తొలిచూలి మగబిడ్డ ఇశ్రాయేల్ దేవునికి చెందిన వాడవుతాడు అని చెప్పేసి మనం చూస్తున్నాం. అంటే లోకాసు వార్తలో ప్రతి తొలిచూలి మగబిడ్డ, లోకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్పిన విధంగా ఇది ఇశ్రాయేల్ దేవునికి చెందిన వాడవుతాడు అన్నమాట. ఇక్కడ దాన్ని కూడా ఇచ్చాడు. దానికి ఎక్కడ నిర్గమకాండం 13వ అధ్యాయంలో 2వ వచనము మరియు 12వ వచనము 15వ వచనం చుట్టూ ఉన్నాయి. ఇందుకు కారణం చూసుకోవాలంటే ఇశ్రాయేలు ఈజిప్ట్ దేశం నుండి ఆ ఐగుప్తు దేశ దాస్య వృత్తి నుండి, దాస్య జీవితం నుంచి విడుదలైన ఘట్టాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఈజిప్ట్ రాష్ట్రంలో మగ్గుతున్న ఇశ్రాయేలుకు విముక్తిని సాధించేది లేదని భీష్మించ కూర్చున్నటువంటి ఫరో రాజుకు గుణపాఠం నేర్పడానికి ఇశ్రాయేలు దేవుడు ఈజిప్టు ప్రజల తొలిచూలు మగబిడ్డలందరూ కూడా మనుస్తారని చెప్పి హెచ్చరించాడు. అయినా ఫరో రాజు చెల్లించకపోవడంతో దేవుడు హెచ్చరించినట్లే ఈజిప్ట్ దేశీయుల తొలి శిశువులందరూ కూడా మరణిస్తారు. కానీ ఇశ్రాయేలు తొలిచూలి మగబిడ్డల ఎవరికి కూడా ఏ హాని జరగకుండా దేవుడు రక్షణ కల్పిస్తారు. ఆనాటి నుంచి ఇశ్రాయేలు అందరూ కూడా తమ తొలిచూలి మగబిడ్డలను ఇశ్రాయేలు ప్రభు అయిన దేవునికి కానుకగా సమర్పించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇదే నేను చెప్పాలంటే మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం 24వ వచనం నుండి 28వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. అంటే సమూయేలు ఏ విధంగా అక్కడ అర్పించబడతాడు అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. అలా దేవునికి కానుకగా ఇచ్చిన బిడ్డను తల్లిదండ్రులు విడిపించుకుంటారు. విడిపించుకొని దాన్ని ఆ బిడ్డను తీసుకుని వెళ్తారు. అదేవిధంగా 22వ ఆచారం ఏంటంటే మగ శిశువుకు జన్మించిన ఇశ్రాయేలీ స్త్రీ చట్ట ప్రకారంగా 4 రోజుల పాటు అశుద్ధురాలుగా ఉంటుంది. ఆ రోజుల్లో ఆమె దేవాలయంలో ప్రవేశించడం కానీ, పవిత్రమైన ఏ వస్తువును ముట్టుకోరావడం కానీ నిషిద్ధం. 40 రోజుల పాటు అది కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో. అంటే విధంగా చెప్పాలంటే లేవీ గ్రంథంలో ఇవ్వబడుతుంది. లేవీ గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం నుండి 8వ వచనం వరకు కూడా చెప్పబడుతుంది. 40 రోజులు గడిచాక ఆ తల్లి దేవాలయానికి వచ్చి ఒక గొర్రె పిల్లను కానీ, పేదవారైతే 2 పావురాలను కానీ పాపరిహార బలిగా సమర్పించి శుద్ధిని పొందవచ్చును అనే నియమం ఆ రోజుల్లోనే ఉండేది. కాబట్టి ఆ నియమాలను ఆశించడానికి ఈ మరి తల్లి యేసేపు ఇద్దరు కూడా వచ్చి ఆ పసిబాలతో వచ్చి ఆ కానుకను, ఆ యొక్క ముడుపులను తెచ్చుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం ఈ సువార్త పట్టణం అనేది మరియే యేసేపులు ఈ 2 ఆచారాలను కూడా పాటించినట్లు కనిపిస్తుంది. సాధారణంగా మనం ఈ యొక్క పట్టణాన్ని చదివి బాలయేసు దేవాలయంలో కానుకగా సమర్పించిన సంఘటన గురించి మాత్రమే ప్రధానంగా ఆలోచిస్తాం. నిజానికి ఇక్కడ మోషే చట్ట ప్రకారంగా 2 పావురాలను పరిహారంగా చెల్లించి శుద్ధిని పొందిన ఘట్టం కూడా ప్రధానమైన చెప్పేసి గ్రహించాలి. అలాగే యేసేపు బాలయేసు దేవాలయానికి వెళ్ళిపోయిన సన్నివేశంలో భక్తుడు సిమియోను ఎదురుపడి ప్రవచించడం కూడా అక్కడ
అన్నమ్మ ప్రవక్తి కూడా తాసిపడటం కీలకమైన సంఘటనలు కూడా మనకు తెలుసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా సిమియోను మరియకు ఎదురుపడి బాలయేసును దీవించడం మనం చూస్తూ ఉన్నాం. ఆ తల్లి కుమారుల భవిష్యత్తును ప్రవచించడం మనం చూసుకోవాల్సిన అంశాలు. ఇక్కడ యేసును దేవాలయంలో సమర్పించు పండుగ, అది ఒకటి చెప్పాలంటే అది యాక్చువల్గా ఫిబ్రవరి 2వ తారీఖున వస్తూ ఉంది. అది ఆనాడు పఠించడానికి ధ్యానించడానికి మరింత అనువుగా ఉంటుందని చెప్పి కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ త్రికుటుంబ ఉత్సవం సందర్భంగా మనం ప్రధానంగా ధ్యానించవలసిన అంశాలు మరికొన్ని ఉన్నాయి. ముఖ్యంగా త్రికుటుంబంలో గల మానవీయమైన అంశాలు, అంటే మనలాంటి మనుషులుగా త్రికుటుంబ సభ్యులు గడిపిన జీవన విధానం, క్రైస్తవ విశ్వాసముగా త్రికుటుంబం నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవన విలువలు, ఆధ్యాత్మిక గుణాలు మొదలైన అంశాలను మనం ఏకాగ్రతతో ధ్యానించాల్సిన అవసరం ఉంది. మొదట బాలయేసు గురించి చూద్దాం. ఆయన లూకాసు వార్తలో చెప్పిన విధంగా బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానం గలవాడు ఆయనో, దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెనో. అంటే యేసు ప్రభు మనలాగే మానవ స్వభావం కలిగి పరిపూర్ణుడైన వ్యక్తిగా పరిణతి చెందారని చెప్పి, పరిపూర్ణ మానవుడిగా జీవనం సాగించారు అని, శారీరకంగా ఆధ్యాత్మికంగా బలసంపన్నుడైన ఒక క్షణంలోనో ఒక దినంలోనో జరిగిన అద్భుత సంఘటన కాదు, అది ఒక క్రమ పరిణామం. పునీతలో చెప్పినట్టుగానే అందరిలాగే యేసు దినదిన ప్రవర్ధమానుడయ్యారు అని చెప్పబడుతుంది. అంటే అంచెలంచెలుగా సంపూర్ణ వ్యక్తిత్వానికి సంచరించుకొని, అంతేకాదు ఆయన ఎదుగుతున్న క్రమంలోనే ప్రతి దశలోనూ ప్రభు అయిన దేవుని అనుగ్రహాన్ని పొందుతూ వచ్చారని చెప్పి కూడా చెప్పబడుతుంది. అనుక్షణము దేవుని సంకల్పాలకే విధేయుడిగా జీవిస్తూ ఆయనకు ప్రీతిపాత్రుడు అయ్యారని చెప్పి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవదిగా యేసు ప్రభు ఇలా దేవునికి విధేయుడిగా మనకు ప్రీతిపాత్రుడిగా వర్ధిల్లడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన పుట్టి పెరిగిన కుటుంబం, తిరుకుటుంబం. ఆయన తల్లిదండ్రులు మరియు యేసేపులు స్వయంగా భక్తిపరులు, దేవుని ఆజ్ఞలకు బదులై జీవించేవారు. వారు చట్ట ప్రకారం జీవనాన్ని కొనసాగించేవారని కూడా మనం చూస్తూ ఉన్నాం. 5 సార్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. అదే కాదు, సాక్షాత్తు దైవ కుమారుడే తాను మానవ లోకంలో పుట్టి పెరగడానికి ఒక కుటుంబాన్ని ఎంచుకున్నారు. దీన్ని బట్టి ప్రతి శిశువు కూడా ఇక్కడ శిశువు అభివృద్ధికి, వికాసానికి, సంపూర్ణ మానవుడిగా వృద్ధి చెందడానికి కుటుంబం అనే వ్యవస్థ అవసరం అని చెప్పేసి మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. అలాగే దేవుని ఆజ్ఞలకు బద్దులై ఉండే తల్లిదండ్రులను కలిగి ఉండడం బిడ్డల వికాసానికి ఏ విధంగా దోహదపడుతుందో కూడా మనం అందరూ కూడా తెలుసుకోవాల్సిన అది ఈ కుటుంబం ద్వారా మనకు అంతా కూడా వెల్లడవుతుందని చెప్పేసి మనం గ్రహించాలి. నిజానికి కుటుంబ వ్యవస్థను స్వయంగా దేవుడే ఏర్పాటు చేశారని చెప్పి ప్రతి మానవుడు ఒక కుటుంబ నేపథ్యంలోనే పుట్టి పెరగాలని, తన ఎడల భయభక్తులు కలిగి జీవించడం అలవర్చుకోవాలని చెప్పి దేవుడు నిర్దేశించాడు కూడా. కనుకనే ప్రభు అయిన దేవుని పట్ల భయభక్తులు, వినయ విధేయతలు తెలియని దంపతులు, దైవ సంకల్పానికి బద్దులై జీవించని తల్లిదండ్రులు అర్థవంతమైన కుటుంబాన్ని ఏర్పరచుకోలేరు అని చెప్పి కూడా మనం గ్రహించాలండి. ఎవరైతే భయభక్తులు కలిగి నీతి నియమాలతో ఉంటున్నారో అలాంటి వారే దేవుని యొక్క నియమాలకు, దేవుని యొక్క భయభక్తులతో కలిగి మంచి కుటుంబాన్ని వారు సాధిస్తారు, ఏర్పరచుకుంటారని కూడా మనం చెప్పుకోవాలి. అదే విధంగా ఆ భయభక్తులు ఉంటాయి కాబట్టి వారి యొక్క కుటుంబ జీవితం ఫలప్రదమై కుటుంబ జీవితాన్ని సక్రమంగా సాగిస్తారని చెప్పి కూడా మనం తెలుసుకోవాలి. కనుక బాలయేసుని గురించి సిమియోను పలికిన ఆచరిస్తున్నారు కూడా విని మరి యేసేపులు ఇరువురు కూడా ఆశ్చర్యపడాలని పునీత లూకా చెబుతూ ఉన్నారు. తన లూకాసు వార్త 2వ అధ్యాయం 33వ వచనంలో చెబుతున్నారు. తమ పొత్తిళ్లలో ఉన్న శిశువును చూస్తే శుతిమెత్త శరీరంతో
దుర్బలుడుగా కనిపిస్తాడు. కానీ సిమియోను కంటికి ఆ శిశువు లోకరక్షకుడుగా దర్శనమిస్తూ ఉన్నాడు. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను కళ్ళారా ఆచితిని అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాడు. అంటూ భక్తిపూర్వకమైన మాటలతో పారవస్యంతో ఆయన పొంగిపోయాడని పలికాడని చెప్పేసి మాటలు ఉచ్చరించాడని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మాటలు విన్న మరియ యోసేపులు కూడా తమ బిడ్డ ద్వారా ప్రభు దేవుడు సాధించబోయే మహత్కార్యాలను మదిని తలచి తమ విశ్వాసాన్ని ఆశాభావాన్ని ప్రకటిస్తూ ఆశ్చర్యపోయారని ఆనందించారు అని అలా ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేయడంతో పాటు మరి యోసేపులు కూడా తల్లిదండ్రులుగా తమకు దేవుడు అప్పగిస్తున్న గురుతరమైన బాధ్యతను కూడా వారు గుర్తించగలిగారు, నివర్తించడానికి ముందంజ వేస్తారు. ఆ ఫలంతోనే వారు ఈ కుటుంబ జీవితానికి ఒక అంకురార్పణ చేసి వారు సక్రమంగా ముందంజ వేస్తారని చెప్పి కూడా మనం తెలుసుకోవాలి. కనుక తల్లిదండ్రులమైన మనం కూడా మన పిల్లలకు దేవుడు నిర్దేశించిన జీవన మార్గం ఏమిటో, దేవుని సంకల్పం ఏమిటో తెలుసుకోవాలి. దృఢ విశ్వాసంతో ఆశాభావంతో దేవుని సంకల్పాన్ని ఆమోదించాలి. తదనుగుణంగా పిల్లలను పెంచి పెద్ద చేయడానికి మన అంగీకారాన్ని తెలియజేయాలి. పిల్లల పెంపకాన్ని పవిత్రమైన బాధ్యతగా స్వీకరించాలి. లేకపోతే మరియ యోసేపులకు తమ కుటుంబ స్థితిగతుల పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. ఆర్థికంగా తాము పేదవారమని తెలుసుకొని అదేవిధంగా తాము ఆత్మవిశ్వాసానికి కానీ ఆత్మగౌరవానికి కానీ ఆటంకం కలగకుండా కాకుండా సగౌరవంగా జీవనం సాగించాలని చెప్పి మనం తెలుసుకోవాలి. కనుక ప్రభువునందు ప్రేమైన సహోదర మనం చేయవలసిన పనులను మనం సక్రమంగా చేస్తూ దేవుని విశ్వాసంతో ఉన్నప్పుడు సక్రమంగా ఆ కుటుంబం మనందరం కూడా ఆదర్శవంతమైన జీవితం జీవించడం కోసం మనకు ఎంతో సహాయపడుతుందని చెప్పి కూడా మనం గ్రహించాలి. కనుక నిజానికి దేవునికి తగిన కానుకలను సమర్పించడానికి, ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు శ్రీమంతులే కావసరం లేదు. మంచి హృదయంతో మంచి పరిస్థితితో పేద పెద్దలు సమర్పించే చిరుకానుకలు కూడా దేవునికి ఆమోదయోగ్యమవుతాయి. ఆయనకు సంతృప్తిని ఆనందాన్ని కలిగిస్తాయి. అమూల్యమైన ఆయన అనుగ్రహాలను ఆర్జించి పెడతాయని చెప్పి కూడా మరి యోసేపుల విషయంలో అదే జరిగిందని చెప్పి కూడా మనం గ్రహించాలి. వారి సింపుల్ లైఫ్, వారు జీవించుంటుంది ఆ ఉదాత్తమైన సాదాసీద జీవితమే దేవునికి ఆమోదయోగ్యమైనని చెప్పేసి దేవుడు ఇంకా వారిని ఆశ్రయించాలని చెప్పి కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సమకాలీన ప్రపంచంలో కూడా త్రికుటుంబాన్ని నుంచి నేర్చుకోవలసిన జీవన విలువలు, ఆధ్యాత్మిక పాఠాలు అనేకం ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ కారణం చేతనే ప్రపంచంలో గల మానవ కుటుంబాలన్నిటికీ త్రికుటుంబం మతాదర్శనం అవుతుందని, ఆ మంచి సుమాతృక అవుతుందని చూస్తుందని చెప్పి మన యొక్క జీవితాలకు అది ఆదర్శం కావాలి అని చెప్పి మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ప్రభువునందు ప్రేమైన సహోదర మనందరం కూడా ఈనాడు ఆ తల్లి అయిన క్రీస్తు యొక్క సభ్యులమైన మనందరం కూడా దేవదేవుని ఆదరాభిమానాలకు ఉంచుకోవడానికి ఈ త్రికుటుంబం ఆదర్శం కావాలి అని చెప్పి మనందరం కూడా భావించాలి, కోరుకోవాలి, దాని ప్రకారంగా జీవించాలి. మానవుల ప్రేమాభిమానాలు రుబూచేది కుటుంబం అనుకోండి సుందరంలోనే అని చెప్పి కనుకనే అనురాగవతి అయిన భార్య, విధేయులైన పిల్ల పాపలు గలవాడు ధనుడు అని చెప్పి చెప్తుంది పవిత్ర గ్రంథం. అయితే ఈ ప్రేమాభిమానాలు విరబోయి వచ్చిన కుటుంబాలు తరచు మనస్పర్ధలతో తరలిపోవడం విచారకమైన విషయం. ఒకరి తప్పులను వేరొకరి బాధ్యతలను చేస్తూ, ఒకరి తప్పులకు వేరొకరిని బాధ్యతలను చేస్తూ పరస్పర నిందలతో అందరినీ బాధించడం అనేది ఆ విషయానికి వస్తే అలా బాధించడం వలన ప్రశాంతంగా సాగవలసిన కుటుంబ జీవనం కలవలితమవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ఈ నేపథ్యంలో ఈ విధానంగా మనం చూసినప్పుడు మనం
త్రికుటుంబంలో వర్ధిల్లిన ప్రేమమయ జీవనాన్ని ఆదర్శవంతంగా తీసుకొని స్వీకరించాలి. కుటుంబ సభ్యులు ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండడంతో పాటు బాధ్యతాయుతంగా మెలగడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎదుటి వారి స్వేచ్ఛను గౌరవించాలి. స్వార్థంతో అహంభావంతో ఒకరిపై ఒకరు అధికారం చలాయించడం మానుకోవాల్సిన అవసరం ఉంది. అందరి మనసుల్లోనూ ప్రేమాభిమానాలు పల్లవిస్తూ కుటుంబ వికాసం కోసం అందరూ కలిసిమెలిసి శ్రమిస్తూ దైవ విధేయ జీవనం గడిపే మంచి వ్యక్తులు ఉండే కుటుంబాలే మంచి కుటుంబాలు అవుతాయని చెప్పి కూడా గ్రహించాలి. ఆ దిశ వైపు ఆ దరివైపు మన యొక్క జీవితాన్ని గడుపుతుంటూ ఆ బ్రతుకు నావ అనేది ఆ దరి చేర్చడానికి సక్రమంగా మనం కూడుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి మంచి క్రైస్తవ కుటుంబాలకు ఉదాత్తమైన మాతృక ఈ త్రికుటుంబం అని చెప్పి కనుక ప్రియమైన సహోదరి సహోదర, మన యొక్క జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా ఈ దేవుని యొక్క ఆజ్ఞల్లో పాతుకోవడం, వారి వారి యొక్క జీవితాల్లో మనం పాతుకొని మన పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆదర్శవంతంగా మనం జీవించినప్పుడు మన యొక్క జీవితాలు ఆదర్శవంతం అవుతాయని చెప్పి కూడా గ్రహించాలి. కనుక అలాంటి దానికి మన జీవితంలో ప్రభువు మనందరూ కూడా సహాయపడాలని, ఆ ప్రసాద ప్రభువు మన యొక్క జీవితాలను ఆశ్రయించాలని చెప్పి కోరుకుంటూ ఆ దేవుని కృపగా అమితంగా కోరుకుంటూ ఈనాటి ఈ పవిత్రమైన పూజలో ఆ దేవుని అడిగి వేడుకుందాం. ఆమెన్. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెతికి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెతికి అనుగ్రహం కురిపించుమా.